హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా మనం రివర్స్ అయిన నెంబర్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ 1 digit ఫ్రమ్ ఏ నెంబర్ ఈ ప్రాబ్లం చూద్దాం. లీడ్ కోడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ డిజిట్స్ ఫ్రమ్ ద నెంబర్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇన్పుట్ నెంబరే తీసుకోవాలి, అవుట్పుట్ కూడా నెంబర్ వస్తుంది. ఏదైతే మనం సపరేటర్ యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేసి తీసుకుంటాం అనమాట. కన్స్టెంట్ నార్మల్ n greater than 0 ఉంటేనే కదా నెంబర్ యాక్సెప్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేసిన n is equal to ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నా యూజర్ ని. నేను చేసిన అంటే వైల్ నాట్ ఈస్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఈ కండిషన్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ n 0 అయింది అనుకోండి, అది లూప్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట, బయట ఎగ్జిట్ అయిపోతుంది. సో ఆ కండిషన్ చెక్ చేయడానికి, నెగిటివ్ నెంబర్స్ ని అవాయిడ్ చేయడానికి నేను ఈ కండిషన్ తీసుకుంటున్నా. నేను ఏం తీసుకుంటున్నానంటే d ఈక్వల్ టు n మాడ్యులస్ 10 తీసుకుంటున్నా. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 123 ఉందనుకోండి, మాడ్యులస్ 10 చేసినప్పుడు దాని రిమైండర్ 3 వస్తుంది. సో నేను లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. నెక్స్ట్ 12 ఉంది, 12 ని 10 తో డివైడ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, 2 వస్తుంది రిమైండర్. సో 2 ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. 3, 2, 1 అలా నేను నెంబర్స్ అన్ని లాస్ట్ డిజిట్ ని క్యాప్చర్ చేసి ఫస్ట్ లో స్టోర్ చేస్తూ వస్తా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను సపరేటర్ స్పేస్ యూజ్ చేసిన. అండ్ నేను డబుల్ మాడ్యులస్ ఎందుకు యూజ్ చేశానంటే టు గెట్ అన్ ఇంటిజర్. చూడండి నేను నెంబర్ ఇస్తున్నా 944. సో ఇప్పుడు నేను స్పేస్ పెడుతున్నా అక్కడ. ఇప్పుడు చూడండి సపరేటర్ అవుట్పుట్ మనం చేసినప్పుడు ఏమొస్తుంది, సేమ్ నేను 944 తీసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ చూడండి 4 స్పేస్ 9.